హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఏంటో ఈరోజు చూద్దామండి. ఓకే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ను ఓపెన్ చేయాలి అంటే మనము ఇక్కడ సెర్చ్ బటన్ అని ఉంటుంది, లేకుంటే ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళేసి మనము ఇక్కడ జస్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్, ఇక్కడ మనము కొన్ని లెటర్స్ జస్ట్ 1 to 3 లెటర్స్ను టైప్ చేస్తే మనకి ఇలాగ మనకి విజిబుల్ అవుతుంది మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అని. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ పేజీ ఇలాగ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ పేజ్లో డిఫాల్ట్గా మనకి ఒక స్లైడ్ అనేది ఉంటుంది. ఓకే, దాన్ని ఫస్ట్ స్లైడ్ అనమాట ఇది. ఓకే, స్లైడ్స్ అనేటివి ఇలా ఉంటాయి మనకి. ఇక్కడ మనము స్లైడ్స్ను ఎలాగ ఇన్సర్ట్ చేయొచ్చు, ఎలాగ యాడ్ చేయొచ్చు, కాపీ పేస్ట్ అనేటివి ఇక్కడ ఉన్నాయి, నేర్చుకుందాము. ఓకే, స్లైడ్స్లో ఎక్కడైనా క్లిక్ చేస్తే కనుక మనము అక్కడ మనకు మ్యాటర్ ఏదైనా ఉంటే కనుక దాన్ని మనము రాయొచ్చు అనమాట. ఓకేనా, ఇలాగ మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఇలాగ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. ఓకే, ఇక్కడ కొన్ని టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి అంటే కనుక ఇంట్రడక్షన్లో ఫస్ట్ యాడ్ స్లైడ్స్, కాపీ పేస్ట్. ఓకే, నెక్స్ట్ డూప్లికేట్. ఫస్ట్ వన్ యాడ్ స్లైడ్స్ గురించి నేర్చుకుందాము. ఓకే, ఈ టాపిక్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్ స్లైడ్స్. ఇక్కడ హోమ్ పేజీలో న్యూ స్లైడ్ అని ఉంటుంది. ఓకే, న్యూ స్లైడ్ని క్లిక్ చేస్తే మనకి కొన్ని థీమ్స్ అనేటివి ఓపెన్ అవుతాయి ఇలాగా. ఈ థీమ్స్లో మనకి రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఏ థీమ్ కావాలో ఆ థీమ్ని మనము సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటే ఓకే, ఆ థీమ్ అనేది మనకి యాడ్ అయిపోతుంది స్లైడ్స్లో. ఓకేనా, బ్లాంక్ కావాలా లేదంటే ఇంకేదైనా కావాలా, కంపారిజన్ చేసేలా ఇలాగా యాడ్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయిన తర్వాత మనకి రిక్వైర్మెంట్ బట్టి మనం ఇక్కడ వాల్యూస్ అనేది ఓకే ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ప్రజెంటేషన్ అనేది మనము ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇది యాడ్ స్లైడ్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కాపీ పేస్ట్. కాపీ అంటే మనకి తెలుసు షార్ట్కట్ కంట్రోల్+C. ఓకే, పేస్ట్ కంట్రోల్+V. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఇవ్వచ్చు, లేదంటే కనుక రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకి కాపీ అని ఉంటుంది. కాపీ చేసేసి ఎక్కడైతే మనకి కావాలనుకుంటున్నామో అక్కడ మనము పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కానీ మనకి ఆ స్లైడ్ అనేది అంటే ఏదైతే కాపీ చేస్తున్నామో ఆ స్లైడ్ అనేది మనకి ఇలాగా పేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ స్లైడ్ కూడా వస్తుంది. లేదు అంటే కనుక మనకి హోమ్ పేజీలోనే కాపీ అండ్ పేస్ట్ రెండు ఉంటాయి. దానిలోనైనా బేస్ చేసుకొని అయినా మనము కాపీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇలాగ మనము స్లైడ్స్ను యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైనా ఇక్కడ ఒక స్లైడ్లో మనం ఏదైనా మ్యాటర్ రాయాలంటే కనుక అక్కడ మ్యాటర్ రాసుకోవచ్చు. లేదు ఆ స్లైడ్లో ఉన్న థీమ్స్ మనకు నచ్చలేదు అంటే కనుక దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎఫెక్టివ్గా ఎవరికైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఈ ప్రజెంటేషన్ను ఎక్కువగా వాడతామండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము ఎలిమెంట్స్ చాలా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, క్లిప్ ఆర్ట్స్ అని, గ్రాఫ్స్ అని, టేబుల్స్ అని, పారాగ్రాఫ్స్, చార్ట్స్, మీడియా క్లిప్స్, వీడియోస్. ఓకేనా, ఇలాగా ఏదైనా యాడ్ చేసి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కనుక ప్రజెంటేషన్ అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఎఫెక్టివ్గా మనకి బాగా చూడడానికి బాగా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇలాగ మనము ఏదైనా ఒక మ్యాటర్ను రాసేసి మనము ఇలాగ మనము సెట్ చేసుకోవచ్చు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. ఓకే, ఇలాగ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డూప్లికేట్. ఏదైనా డూప్లికేట్ ఇది ఓకే ఒక స్లైడ్ ఉంది, దీన్ని డూప్లికేట్ చేయాలంటే దాన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి కింద డూప్లికేట్ స్లైడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసామనుకోండి సేమ్ ఫైల్ మనకి అనదర్ యాడ్ అవుతుంది అనమాట. అంటే సెకండ్ ఫైల్ కూడా డూప్లికేట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇలాగ మనం డూప్లికేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు డూప్లికేట్స్ అనేటివి మనం యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, అలాగా యాడ్ చేసుకోవచ్చు డూప్లికేట్స్ అనే స్లైడ్ను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీఅరేంజ్ స్లైడ్స్. రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే కొన్ని స్లైడ్స్ నేను ఇస్తాను, ఒక 3 or 4 స్లైడ్స్ ఇస్తాను. ఓకే, ఇక్కడ ఇచ్చేటప్పుడు కంపారిజన్ థీమ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ IT అండ్ ITS. ఓకే, నెక్స్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అని ఇస్తాను. ఓకే, టైటిల్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అని నెక్స్ట్ ఉంది కంపారిజన్. అది నాకు అవసరం లేదనుకోండి, దాన్ని సింపుల్గా క్లిక్ చేసేసి దాన్ని హైలైట్ చేసేసి డెలీట్ చేసేయచ్చు. ఓకేనా, అది మనకి నో నీడ్ అనుకున్నప్పుడు దాన్ని డెలీట్ చేసేయచ్చు. ఓకే, డెలీట్ చేస్తే కట్ చేసిన కట్ అయిపోతుంది. ఓకే, డెలీట్ అయిపోతుంది. ఓకే, ఇలాగ మనము
ఏదైనా ఒక స్లైడ్లో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇలాగ యాడ్ చేసుకుంటామండి. ఓకే, ఇది నెక్స్ట్ ఇంకొక స్లైడ్స్ అలాగా ఇంకో స్లైడ్స్ ఏదైనా ఉంటే కానీ యాడ్ చేద్దాం. ఓకే, ఇంకా ఇక్కడ ఏంటంటే స్లైడ్స్ను యాడ్ చేయడానికి మనకి ఏవి షార్ట్కట్ కీ కూడా ఉందండి. షార్ట్కట్ కీ వచ్చేసి కంట్రోల్+M. కంట్రోల్+Mను క్లిక్ చేసామనుకోండి మనకి ఆటోమేటిక్గా స్లైడ్ అనేది యాడ్ అవుతూ పోతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి న్యూ స్లైడ్ కూడా యాడ్ అయింది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫర్ న్యూ స్లైడ్ కంట్రోల్+Mను క్లిక్ చేయడం వల్ల మనకి ఒక కొత్త న్యూ స్లైడ్ అనేది మనకి యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా కూడా మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్లైడ్స్ను యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బై యూజింగ్ కంట్రోల్+M షార్ట్కట్ కీ. ఓకేనా, నెక్స్ట్ రీఅరేంజ్ స్లైడ్స్. అంటే స్లైడ్స్ ఫస్ట్లో ఉన్నది లాస్ట్కి లేకుంటే మిడిల్కో ఇలా రీఅరేంజ్ చేయాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే కన్నా ఏదైతే స్లైడ్ మనకి రీఅరేంజ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసేసి ఓకే ప్రెస్ చేసి పట్టుకోవాలి. మౌస్ యారోతో మనము లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి దాన్ని డ్రాగ్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్. ఓకే, వేరెవర్ యూ వాంట్. ఓకే, ఎక్కడైతే మనకు కావాలనుకుంటున్నామో అక్కడ మనము దాన్ని డ్రాగ్ చేసేసి డ్రాప్ చేసామనుకోండి. ఓకే, అలాగ మనకి స్లైడ్స్ అనేటివి అరేంజ్మెంట్ అనేది మనము ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలాగ మనము రీఅరేంజ్ చేసుకోవచ్చు స్లైడ్స్ను. ఓకేనా, లాస్ట్ది ఫస్ట్ది లాస్ట్ది లేకుంటే కానీ మనకి ఫస్ట్లో రావాలి ఈ టాపిక్ అనేది ఫస్ట్లో నేను చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిలీట్ చేయడం. ఏదైనా స్లైడ్ను డిలీట్ చేయాలి అనుకోండి మనం సింపుల్గా ఏం చేస్తాము. ఓకే, జస్ట్ డిలీట్ క్లిక్ చేస్తాము. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ జస్ట్ కట్ అయినా చేయొచ్చు. కట్ లేదంటే డిలీట్ స్లైడ్. ఓకేనా, కట్ చేస్తే మళ్ళీ ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ స్లైడ్ అంటే కన్నా డిలీట్ అయిపోతుంది. ఓకేనా, ఇలాగ మనము స్లైడ్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా డిలీట్ చేయవచ్చు అండి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి లేఅవుట్ స్లైడ్స్. ఓకే, నెక్స్ట్ లేఅవుట్ స్లైడ్స్ అంటే ఇందాక చెప్పుకున్నాము. లేఅవుట్ స్లైడ్స్ అంటే ఏం లేదు. ఓకే, ఇక్కడ వచ్చేసి కొన్ని థీమ్స్ ఉంటాయి మనకి. ఓకేనా, ఆ థీమ్స్ని బేస్ చేసుకొని మనము ఏ స్లైడ్ మనకు కావాలో ఆ స్లైడ్ మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకొకటి డిలీట్కి ముందు రీసెట్ స్లైడ్స్ అనేది ఉందండి. ఓకే, ఇక్కడ రీసెట్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా స్లైడ్ను మనము మోడిఫై చేసాము అనుకోండి. మోడిఫై చేసిన దాన్ని మళ్ళీ రీసెట్ కొట్టామనుకోండి. ఓకే, ప్రీవియస్గా ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకి చూపిస్తాయి అన్నమాట. ఓకే, ఇలాగ మనము రీసెట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్ క్లిక్ ఇచ్చేస్తే రీసెట్ అని ఉంటుంది. ఓకే, ఏదైనా దాన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి రీసెట్ స్లైడ్. ఓకే, రీసెట్ స్లైడ్ అంటే కన్నా ప్రీవియస్గా ఏదైతే ఉందో అది మనకి విజిబుల్ అవుతుంది అనమాట. ఇలాగ రీసెట్ స్లైడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఎఫెక్టివ్గా మనకి ఎవరికైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే కన్నా దీన్ని మనము బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి లేఅవుట్ స్లైడ్స్. ఓకే, నెక్స్ట్ వన్ లేఅవుట్ స్లైడ్స్ అనేవి కూడా హోమ్ ట్యాబ్లోనే మనకి లేఅవుట్ స్లైడ్స్ అని ఒక రిబ్బన్ ఉంటుందండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి థీమ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఈ థీమ్స్లో మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటాము. ఓకే, కంపారిజన్ చేసేటప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ నుంచి ఇంకొక స్టూడెంట్ లేదంటే కానీ ఇండియా లేదంటే అదర్ కంట్రీ ఏదైనా కంపారిజన్ చేసి చెప్పాలి అనుకున్నప్పుడు మనము కంపారిజన్ అని లేకుంటే కానీ ఇంకా ఏదైనా మ్యాటర్ రాయాలి అనుకున్నప్పుడు మ్యాటర్ ఇలాగ థీమ్స్ అనేటివి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ లేఅవుట్లో థీమ్స్ ఉంటాయండి. ఓకేనా, ఇలాగ మనము సెలెక్ట్ చేసుకొని ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనము ఆ స్లైడ్స్ అనేటివి సెలెక్ట్ చేసుకుంటాం. మనం యూజ్ చేసుకొని మనము బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ కానీ లేదంటే కానీ ఆడియో వీడియో క్లిప్స్ కానీ ఇలాగ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగ మనం స్లైడ్స్ అనేటివి యాడ్ చేస్తుంటాము. ఎక్కువగా స్లైడ్స్ యాడ్ చేసి కొన్ని స్లైడ్స్ అనేటివి మనకి కనబడకుంటే మనకి వర్టికల్గా ఉన్న స్క్రోల్ బార్ ఉంటుంది కానీ వర్టికల్గా ఉన్న దాన్ని మనము అప్ డౌన్ చేసుకొని మనము స్లైడ్స్ అనేటివి మనము చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే యాడ్ స్లైడ్స్ కాపీ పేస్ట్ ఇలాగా మనము అన్నీ నేర్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్లైడ్స్ అనేటివి 4 ఉన్నాయి. 4తో పాటు 1/4. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 4 ఉన్నాయి. 4 స్లైడ్స్ కాకుండా ఇంకా న్యూ స్లైడ్స్ 5. ఓకేనా,
అవుట్ ఆఫ్ 5 అని. ఓకే, ఇలాగ స్లైడ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ. అలా మనకి స్లైడ్స్ ఎన్నిది అనేది మనకి కార్నర్లో చూపిస్తుందండి. ఇక్కడ జూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వర్టికల్గా మనము స్లైడ్స్ను ఫస్ట్, సెకండ్, థర్డ్ చాలా ఉన్నప్పుడు వర్టికల్గా మనము మూవ్ చేసుకోవచ్చు స్లైడ్స్ అనేటివి. ఓకేనా. వర్టికల్ బార్ యూజ్ చేసుకొని మనము స్లైడ్స్ని మూవ్ చేయొచ్చు, వర్టికల్ బార్ని యూజ్ చేసుకొని. ఓకేనా. ఇలాగా మనము స్లైడ్స్ను మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ సెలెక్షన్ గురించి ఇక్కడ నేర్చుకుందాము. ఎక్కువ స్లైడ్స్ ఉన్నప్పుడు మనము ఒక టాపిక్లో ఒక 5 స్లైడ్స్, ఇంకో దాంట్లో ఇంకా 5 స్లైడ్స్ అలాగా డివైడ్ చేయాలి అనుకున్నప్పుడు సెలెక్షన్ అనే దాన్ని మనము యూజ్ చేస్తాము అండి. ఓకే, ఇక్కడ మనకి స్టూడెంట్ డేటా గురించి చెప్పాలి, లేకుంటే స్టూడెంట్ రిజల్ట్స్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒకటి, నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ రిజల్ట్స్ గురించో లేకుంటే టీచర్స్ డేటా గురించో చెప్పాలి అనుకున్నప్పుడు ఇంకొక డేటా అనమాట. కొన్ని స్లైడ్స్ ఉంటాయి కదా, ఎవరికి వారి స్లైడ్స్ను డివైడ్ చేసి. ఓకేనా. అప్పుడు వాళ్ళవి ఏవైతే ఉన్నాయో, ఎవరైతే చెప్పాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని మనము ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను స్టూడెంట్ నేమ్ అని ఇచ్చాను. ఓకే, కొన్ని స్లైడ్స్ తీసుకుంటున్నా మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసము. ఓకే, ఇది ఒక మొత్తం వచ్చేసి 4-5 స్లైడ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకొక స్లైడ్ ఏదైనా తీసుకుందాము. ఓకే, 5-6 స్లైడ్స్లో ఏదో ఒకటి రాస్తున్నా, క్లాస్. ఓకే, నెక్స్ట్ ఇవి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఓకేనా. 6లో నాకు ఒక 2 వరకు వచ్చేసి ఒక గ్రూప్గా ఉండాలి. ఓకేనా. ఇంకా రిమైనింగ్ అన్నీ ఇంకో గ్రూప్లో ఉండాలి అనుకున్నాం అనుకోండి. అక్కడ వచ్చేసి మనకి యాడ్ సెలెక్షన్. ఓకేనా. యాడ్ సెలెక్షన్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, యాడ్ సెలెక్షన్. ఓకే, అన్టైటిల్ అనమాట. ఓకే, ఇలాగ వచ్చిన తర్వాత దీనికి మనము రీనేమ్ చేసుకోవచ్చు అండి. రైట్ క్లిక్ ఇస్తే కానీ రీనేమ్ సెలెక్షన్ అని అంటే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంట్రొడక్షన్ అని ఇస్తున్నా, రీనేమ్ అనమాట. ఇంట్రడక్షన్ అని ఇస్తే కానీ మనకి రీనేమ్ అనేది ఇంట్రడక్షన్ అయిపోతుంది. అంటే ఇంట్రడక్షన్లో స్లైడ్స్ 2 ఉన్నాయి. ఓకే, రిమైనింగ్ స్లైడ్స్ ఏంటంటే స్టూడెంట్ డేటా అనేది రిమైనింగ్ స్లైడ్స్లో స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్స్ గురించి ఉంటుందండి. ఇలాగ మనము సెలెక్షన్ యూజ్ చేసుకొని స్లైడ్స్ను డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అవి హైడ్లో ఇలా ఉంటాయండి. హైడ్లో ఉంటాయి. దాన్ని ఏ టాపిక్ అయితే మనం చెప్పాలనుకున్నామో ఆ టాపిక్ను సెలెక్ట్ చేసేసుకొని మనము టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా మనము సెలెక్షన్ యూజ్ చేసుకొని డివైడ్ చేయవచ్చు, స్లైడ్స్ను డివైడ్ చేయవచ్చు. ఓకే, ఈ ప్రజెంటేషన్లో మనము హోమ్ ట్యాబ్లో ఉన్న యాడ్ స్లైడ్స్, కాపీ, పేస్ట్, డూప్లికేట్, ఓకేనా, రీఅరేంజ్ స్లైడ్స్, డిలీట్, రీసెట్ స్లైడ్స్, లేఅవుట్ స్లైడ్స్, సెక్షన్. ఓకే, ఇవన్నీ ఈ వీడియోలో నేర్చుకున్నామండి. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బై. ఓకే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒక స్లైడ్ను యాడ్ చేయాలి అంటే షార్ట్కట్ కీ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.